మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అనుకోవడం జరిగింది. దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు. దాన్ని ఎన్టీ రోడ్ల కాడి నుంచి, పార్కుల కాడి నుంచి, స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు. తన సొంత నిధులు, గవర్నమెంట్ నిధులు కాదండి, ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది. సొంత నిధులు 50,000, 25,000, 10,000 లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు. అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు 10 లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు, పేదలను ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి మీరే మాట్లాడుతున్నారు. ఆ రోజు అధికార పక్షంలో ఉండి మా మీద కేసులు పెట్టారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బురద చల్లుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడటం చేతగాకపోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, కానీ మాట్లాడాలనే విధానంతో తిడితే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు. ఇంకొక మహిళ మాట్లాడుతుంది, ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం. నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను, కష్టాల్లోనే తోడుండి ఆపదలో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని చెప్తూ అందరికీ కానీ నమస్కారాలు తెలుపుకుంటూ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అనుకోవడం జరిగింది. దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు. దాన్ని ఎన్టీ రోడ్ల కాడి నుంచి, పార్కుల కాడి నుంచి, స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు. తన సొంత నిధులు, గవర్నమెంట్ నిధులు కాదండి, ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది. సొంత నిధులు 50,000, 25,000, 10,000 లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు. అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు 10 లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగళ్ళు తెరిచే విధంగా చేయమన్నారు. దానికోసం స్థానికులందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది.